ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. బిఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. గత కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ మార్పులు వంటి అంశాలు బంగారం వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా డాలర్ బలహీనపడుతున్న సంకేతాలు కనిపించడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలు రికార్డు స్థాయిలకు చేరి సామాన్య కొనుగోలుదారులకు భారంగా మారాయి. ఇప్పటికే పీక్ స్థాయికి చేరుకున్న ధరలు మరింత తగ్గాలని బంగారం ప్రియులు ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 27 శుక్రవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $210 తగ్గి 161,680 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 తగ్గి 148,200 వద్ద కొనసాగుతోంది. వెండి ధర మాత్రం పెద్దగా మార్పు లేకుండా కిలోకు $2,95,000 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర $161,830 ఉండగా 22 క్యారెట్ల బంగారం $148,350 ఉంది. ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్కతాలో కూడా 24 క్యారెట్ల బంగారం $161,680, 22 క్యారెట్ల బంగారం $148,200 వద్ద ట్రేడ్ అవుతుంది. దక్షిణాది నగరం అయినటువంటి చెన్నైలో మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు $162,770 కాగా 22 క్యారెట్ల బంగారం $149,200 నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే ధోరణి కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $161,680 వద్ద ఉండగా 22 క్యారెట్ల బంగారం $148,200 కొనసాగుతోంది. వెండి ధర కిలోకు $2,95,000 వద్ద స్థిరంగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనత, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల విధానాలు, గ్లోబల్ రాజకీయ పరిణామాలు వంటి అంశాలు బంగారం వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. మార్కెట్లో స్వల్ప మార్పులు జరిగినా కూడా దేశీయ ధరలో తక్షణ ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకునేవారు చివరి క్షణంలో ధరలను తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిది. రోజువారీ మార్పులను గమనిస్తూ అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.